Good morning, daddies and kings. Good morning, good morning, good morning. ఈరోజు మనం ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ గురించి, ఒక ముఖ్యమైన లక్ష్యం గురించి మాట్లాడుకోవాలి. ఈ మధ్యకాలంలో మన భారతదేశం స్వశక్తితో ఎదిగే తత్వాన్ని గతం కంటే ఎక్కువ పెంచుకుంటోంది. డిపెండెన్సీ అంటే మరొకరి మీద ఆధారపడేటువంటి తత్వాన్ని తగ్గించుకుని మనగా మన ఇండియాలోనే ప్రతిదీ ఉండాలి, మన ఇండియాదే ప్రతిదీ అయి ఉండాలి. ప్రపంచ దేశాల్లో నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలా కాదు, చైనా ఉంది, చైనా మాదిరిగా మనం చేయాలి. అంటే ఓ మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చు. చైనా ఏం చేస్తుందంటే వాట్సాప్ వాడదు, దానికి ఒక యాప్ ఉంటుంది. ఫోన్పే వాడదు, దానికి ఒక యాప్ ఉంటుంది. ట్విట్టర్ వాడదు, దానికి సంబంధించి ఒక యాప్ ఉంటుంది. ప్రతిదీ కూడా ఏది కూడా దాన్ని డిపెండ్ అవుద్ది దేని మీద. తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకొని తన దగ్గరే తనకు కావలసినవి తయారు చేసుకుంటుంది. అందువల్లే ఆ దేశం ఇంత వేగంగా, అందరికంటే ముందుగా, అందరికంటే గొప్పగా శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది. చైనా మీద ఆధారపడకుండా అమెరికా కూడా లేదు, అలా ఉంది. సో ఇప్పుడు మన భారతదేశం కూడా అన్నీ నా సొంతమే కావాలి, మనయే ఉండాలి, మేక్ ఇన్ ఇండియా ఉండాలి, మనోడే ఉండాలి, దేంట్లోనూ తీసుకోలేదు నా దేశం అని మోడీ గారు చెప్తున్నటువంటి ఆ ఏదైతే మన ఈ సొంతం అన్నీ కావాలనుకుంటున్నారో అది హ్యాట్సాప్ మోడీ గారికి, హ్యాట్సాప్ మన గవర్నమెంట్కి హ్యాట్సాప్. ఎందుకు ఈ మాట చెప్పానంటే వాట్సాప్కి బదులుగా ప్రపంచంలోనే అత్యధిక కమ్యూనిటీ ఉన్నటువంటి వాట్సాప్లో కమ్యూనిటీ ఎక్కడుందంటే ఇండియాలో ఉంది. చైనా వాడదు. మరి ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద జనాభా ఉన్నది మందే. ఇప్పుడు రియల్గా కూడా మందే అవుతుంది. చైనా పూర్తి వాడదు వాట్సాప్, కానీ మనం వాడుతున్నాం, మనమే ఎక్కువ వాడుతున్నాం దాన్ని. కాబట్టి మనం సొంతంగా ఎందుకు చేసుకోకూడదని ఆలోచనతో వచ్చినప్పుడు మొన్న తమిళనాడులో ఒక యాప్, అది వాళ్ళు స్టార్ట్ చేసి 2022, దాన్ని మన మోడీ గారు సమర్థించిన తర్వాత 3500 డౌన్లోడ్స్ ఉన్నటువంటి ఆ యాప్, అంటే యాజ్ ఇట్ ఈజ్ వాట్సాప్ కంటే ఇంకా ఎక్స్ట్రా ఉంది. సీక్రెట్ చాట్ అని అందులో పెట్టారు. మనం రహస్యంగా ఏదైనా దాచుకోవాలనుకున్నా, ఏం చేయాలని సరే అందులో ఉందట. అది పెట్టిన తర్వాత దాన్ని సపోర్ట్ చేసిన తర్వాత మోడీ గారు అది 3.5 లక్షలకి ఒక్క వారం రోజుల్లో వెళ్ళిపోయింది. అట్టారే దాని పేరు ఐడియా లేదు, మీకు ఎవరికైనా తెలుసు నాకు పంపించండి. అయితే ఎంతలా వెళ్ళిపోయిందంటే క్రాష్ అయిపోయింది, సర్వర్స్ ఆగిపోయి, సాఫ్ట్వేర్ ఆగిపోయింది, క్రాష్ అయిపోయింది. అంత క్రాష్ అవ్వడం అది పని చేయకుండా పోయింది అనమాట. మళ్ళీ దాన్ని సెట్ చేసుకుంటూ మేము నిలబడతాం, మేము ఉన్నాం, మేము చేయగలమని వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు. అది ఇండియన్ దమ్ము, భారతీయుడి సత్తా. అది ఏదైనా మనదే ఉండాలి, మనదే ఉండాలి, మనదే ఉండాలి. మీరు అనుకోవటం లేదా మనదే ఉండాలి, మరో దేశం మీద ఎందుకు ఆధారపడడం? ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన నా దేశం ఇంకోరెవరో కనిపెట్టిన దాని మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? నా దేశంలో నాకు ఉండకూడదని మీరు అనుకోవట్లేదా? అనుకుంటే దీన్ని సపోర్ట్ చేయండి. మనది మనకే ఉండాలి, మనది ఇంకోటి వాడాలి. ఎవరిదో చిన్న దేశాలు తయారు చేసిన యాప్స్ కానీ, చిన్న ఆ టెక్నాలజీస్ కానీ మనం వాడేస్తున్నాం. అలాంటిది ఇంత పెద్ద దేశం అయి ఉండి, ఇంత ఎక్కువ జనాభా ఉండి, అలాగే ఒక టెక్నాలజీ ఇప్పుడు మనం మాట్లాడితే ఎప్పుడో ఉన్నాయి ఇవన్నీ. ఇంతకుముందు ఇప్పుడే కాదు, ఈ ఈ మధ్యని ఒక టెక్నాలజీ వచ్చింది. ఏంటది? ఒక మనిషి తల తీసి ఇంకొకరు పెట్టొచ్చు, హెడ్ ట్రాన్స్ఫరేషన్. అది భారతదేశంలో ఎప్పుడో ఉంది, మన పురాణాల్లో నుంచి ఉంది. వినాయకుడి తల తీసి ఏనుగు తల పెట్టామా లేదా? అది ఎప్పుడో ఉంది. అలాగే ఇప్పుడు ఏఐలోను కూడా పిల్లలు పుట్టించవచ్చు అంటున్నారు. ఏ టెక్నాలజీలో ఒకేసారి ఒక పిండం నుంచి, ఒక అండం నుంచి తీసిన కణాన్ని తీసుకెళ్ళి 100-200 కావాలంటే ఒకేసారి పుట్టించవచ్చు అని ఇప్పుడు ఏఐలో టెక్నాలజీ వస్తుంది. ఇది ఎప్పుడో ఉంది. కౌరవులు 100 మంది, అది చేరి 101 మంది కూడా ఒకే పిండం నుంచి తీసి మట్టి కుండలో పెట్టారు మన భారతీయులు.
మన దేశంలో మన మన పురాణాలను మన దాంట్లోనే ఉంది, ఇదంతా మన సాంప్రదాయాల్లోనే ఉంది. అలాగే ఒక టీవీని, ఒక 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 సెల్ ఫోన్ని శ్రీకృష్ణుడు ద్రౌపది చీర లాగుతున్నప్పుడు అక్కడి నుండి చూశాడు. అదేంటిది? సెల్ ఫోన్. వాళ్ళ దగ్గర ఒక దర్పణం బాక్స్ ఉంటుంది, అక్కడ జరిగేది ఇక్కడ కనపడదు. అదేంటిది? టీవీ. ఇలా ఎన్నో విషయాలు మన భారతదేశం నుంచే, ఇక్కడి నుంచే ఎంతో విజ్ఞానం ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళింది. అలాంటిది ఇప్పుడు ఏమవుతుందంటే రివర్స్ అయ్యి విదేశాల్లో తయారైనటువంటి టెక్నాలజీని, విదేశాల్లో ఉన్నటువంటి ఒక సౌకర్యాలని మనం వెర్రిగా తెలుగు తక్కువలాగా మనం వాడుతున్నాం. అది వద్దు అంటున్నది గవర్నమెంట్. మోడీ గారు చెప్పేది అదే. మనకే కావాలని చెప్తుంది. మనం ఎందుకు వాడకూడదు, మనదే ఎందుకు వాళ్ళు వాడకూడదు అంటుంది. ఎస్, అదే అజెండాతో, అదే ప్రాతిపదికన ఇప్పుడు మనం కూడా చేసినటువంటి మన కిబో కాయిన్, మన డీ కాయిన్, మన ఎక్స్చేంజ్, మాకు వ్యాలెట్, ప్రతిదీ కూడా మనదే పెట్టుకుంటున్నాం. అది ఈరోజు ప్రపంచంలో అత్యధిక కమిటీ ఉన్నది కూడా నా దేశపుదే ఇదంతా. కాబట్టి ఇందులోనే మన దేశాన్ని తలుచుకునేలాగా మన దేశమే తయారు చేసిన దాన్ని మిగతా వాళ్ళు కూడా వాళ్ళు వాడుతున్నట్టు మంది కూడా వాళ్ళు వాడేలా మనం తయారు చేద్దాం. మీరు రెడీ అయితే నేను రెడీ. ఇప్పుడు చెప్తాను వినండి. ఎస్ డాడీ, పైన పిక్ చూశారు కదా, మనం యూఎస్డిటీని అమెరికాది వాడుతున్నాం, తప్పేం లేదు. మరి దేశం వాడడం తప్పలేదు. కానీ మన దేశానికి కూడా ఉండాలనుకోవడం కరెక్ట్, నా దేశంది కూడా ముందు ఉండాలనుకోవడం కరెక్ట్. ఇప్పుడు మనం ఐఎస్డిటి తయారు చేసాం. ఐఎస్డిటి అంటే యూఎస్డిటి 90 రూపాయలు, 92, 93 నడుస్తుంది అది. ఇప్పుడు ఐఎస్డిటి మన ఇండియాలో 100 రూపాయలతో పోల్చుతాం. అంటే 100 రూపాయల లోపున్న మనం రూపాయల్లో పోల్చాం కాబట్టి 100 రూపాయలకి ఈక్వల్ అయిన ఒక ఐఎస్డిటిని మనం తయారు చేసుకున్నాం. క్రిప్టో కరెన్సీ ఈజ్ ఈక్వల్ టు యుఎస్డిటి. యుఎస్డిటి ఎలాగో ఐఎస్డిటి అలాగే. కాబట్టి ఇది 100 రూపాయలు అన్నమాట. ఒక ఐఎస్డిటి ఈజ్ ఈక్వల్ టు 100 రూపాయలు. ఇప్పుడు దీంతో కూడా మనం యుఎస్డిటిని ఎలాగైతే ఎక్స్చేంజ్లో కొనుక్కుంటున్నామో కాయిన్స్, అమ్ముకుంటే మనకు ఎలాగొస్తుందో అలాగే ఐఎస్డిటిని కూడా ఇక మీదట వాడచ్చు. ఈరోజు దాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను. ఇదే ఐఎస్డిటి తోటి మీరు ఏ వ్యాలెట్లోకి వెళ్ళి అందులో వేసుకొని అక్కడి నుంచి డాడీ రోబోట్కి పెట్టుకెళ్ళి అక్కడ యాక్టివేట్ చేసుకుంటే యాక్టివేట్ అవుతుంది. అలాగే యుఎస్డిటి కూడా యాక్టివేట్ అవుతుంది, ఐఎస్డిటి కూడా యాక్టివేట్ అవుతుంది. మీరు యుఎస్డిటి యాక్టివేట్ చేస్తే అదే కమిషన్గా వస్తుంది, ఐఎస్డిటితో యాక్టివేట్ చేస్తే అదే కమిషన్గా వస్తుంది. 25 లెవెల్స్లో అదే కమిషన్ వస్తుంది. అలాగే మీరు మన ఎక్స్చేంజ్లో కాయిన్స్ కొనుక్కున్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు. కొనుక్కున్న, అమ్ముకున్న, ఏం చేసినా ఐఎస్డిటిని యుఎస్డిటితో ఈక్వల్గా దానికంటే ఎక్కువగానే విలువ ఉంది, దానికంటే ఎక్కువగానే. ఎందుకంటే మన ఇండియాది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, దీంతో రేపు ఐపే మంది వస్తుంది. ఐపే వచ్చినప్పుడు ఫోన్పే లాగే దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు అన్ని సామాన్లు కొనుక్కోవడానికి వాడించుకోవచ్చు. యూఎస్డితో ఎవ్వరు యూఎస్డిటి ఇస్తే ఎవడు బట్టలు ఎవడు, బంగారం ఎవడు, టిఫిన్ ఎవడు, కూరగాయలు ఎవడు, పళ్ళు ఎవడు, ఏమేవాడు. కానీ మన ఐఎస్డిటితో వస్తాయి. మన ఇండియాకి చెల్లించే ప్రతి రూపాయి కూడా ట్యాక్స్లన్నీ చెల్లించబడతాయి. అది ఎవరైతే ఆ షాపు వాళ్ళు అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా రూపీస్లో కొనుక్కున్నా ఎలా చెల్లిస్తారో అలాగే ఐఎస్డిటిగా చెల్లిస్తారు. వాళ్ళకి ఇది ఈజీగా వాళ్ళు వాడుకునే విధంగా దాన్ని తయారు చేశాను. కాబట్టి ఐఎస్డిటి కంటే ఎక్కువే. ఐఎస్డిటి తీసుకుంటే మీరు మామూలుగా వాడుకోలేదు, కానీ ఇది మామూలుగా వాడుకోవచ్చు. ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా మనీతో పనిచేసేటువంటి డబ్బులతో చాలా మంది ఏం చేస్తారో అవన్నీ ఆ దేశపు కరెన్సీలో ఎలా చేస్తారో ఈ ఐఎస్డిటితో అలాగే చేసేలా ఇప్పుడు తయారు చేశాను.
కాబట్టి ఇదే ఐఎస్డిటి తోటి ఇప్పుడు మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐఎస్డిటిని యాక్చువల్గా నేను డిసెంబర్లో తీసుకురావాలనుకున్నాను. అంటే అప్పటి నుంచి చరమణిలో తెద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీరు క్యూలైఫ్లో ఐఎస్డిటి వాడుతున్నారు కదా, అదంతా డిసెంబర్కే కొనుక్కున్న యూఎస్డిటి ఐఎస్డిటిని డిసెంబర్లో వాడుకోవాలి. డిసెంబర్ నుంచి కంటిన్యూస్గా ప్రపంచం అంతా వాడచ్చు. ఇప్పుడు యూఎస్డిటితో డాడీ రోబోట్లో మీరు యాక్టివేట్ చేసుకున్నప్పుడు 2,500 ఐఎస్డిటి కూడా ఇస్తున్నాను. 2,100కి 2,500 ఇస్తున్నాను. మరో 250 రూపాయలు చిట్టి రోబోట్కి ఇస్తున్నాం. ఇదంతా డిసెంబర్ నుంచి మనం దీని చరమನ್ನು తీసుకురావాలనుకున్నాం. కానీ ఇప్పుడు మనం డాడీ రోబోట్ని ఫాస్ట్గా ఎందుకు చేయలేకపోతున్నాం? నేను దాని కమిషన్ కూడా ఇంకా మీకు విత్డ్రా పెట్టుకోండి అని చెప్పలేదు. ఆ కమిషన్ కూడా మీకు కనిపించినట్టుగా ఇంకా లేదు పూర్తిగా. కారణం ఏంటంటే కావలసినంత యూఎస్డిటి దొరకట్లేదు. ఆ యూఎస్డిటిని మనకు కావాలి అంటే 92 అంటున్నారు, 93 అంటున్నారు. సరే అని డబ్బులు పంపిస్తే 95 అయిపోయింది సార్, దొరకలేదు అంటున్నారు. అంటే ఒక దాని మీద 5 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాం మనం చెల్లిస్తున్నాం వాళ్ళకి. ఇక్కడ మనం చెప్పిన దాని ప్రకారం నాకు $23 కావాల్సి వస్తే $23కి ఇంకొక 40, 50 అలా ఎక్కువ ఇస్తున్నాం. 3 రూపాయలు ఇచ్చాను అనుకోండి, 100 రూపాయలు ఎక్కువ, 60 రూపాయలు. 5 రూపాయలు ఇచ్చారనుకోండి, 100 రూపాయలు దాటిపోతుంది. ఓన్లీ ఆ పైన ఇచ్చే డబ్బులకి. ఎక్కడ దొరుకుతుంది? ఎవరికి తెలియదు, ఎవరికో తెలుసు. తెలిసినోడు బ్లాక్లో అమ్ముతున్నాడు దాన్ని. నేను కూడా ట్రై చేశాను. నేను కూడా మీకు మనం అందించడం కొంత 4-5 అంటే మీకు పనికొచ్చేలా వాడదాం అనుకున్నాను. కానీ నాకు కూడా దొరకలేదు. పోనీ తీరా ఒకరు అడ్రస్లో వెళ్తే అక్కడ ఆయన డబ్బులు పట్టుకొని పోతే ఏంటి, క్యాష్ ఇవ్వండి అంటున్నాడు. ఆన్లైన్లో పంపించాం అనుకోండి, వాడు ఆపేస్తున్నాడు సెల్. ఏంటి అర్థం? మీడియేటర్ ఏం చేస్తాడు? అది నా ఫోన్ ఎత్తలేదండి, నాకు అప్పుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఇలా పోతున్నాయి అనమాట. సఫిషియెంట్గా దొరకలేదు, చీటింగ్లు ఎక్కువైపోతుంది. అనేక రకాల కాన్సెప్ట్లు దాంతో చేయడం వల్ల వీళ్ళు ఇంకా మధ్యలోని ఈ యూఎస్డిటీలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు. తప్పు కాదు, కానీ దాన్ని న్యాయంగా జరగట్లేదు అక్కడ. అందుకోసమని మన వాళ్ళు డాడీ మన దగ్గర ఐఎస్డిటి ఉండగా ఐఎస్డిటియే క్యూలైఫ్లో కొనుక్కుంటున్నాం. ఐఎస్డిటియే డాడీ రోబోట్లు కొనుక్కుంటున్నారు మీరు, అంతే కదా. 2,100 మీరు కొనుక్కుంటే 650 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం బోనస్గానే. అంటే మనం కొనుక్కుంటున్నాం. కాబట్టి ఆ ఐఎస్డిటినే ఇప్పుడు మీరు ఎందుకు దీన్ని తీసుకురావట్లేదు? తీసుకొస్తే మాకు స్పీడ్గా వర్కౌట్ అవుతుంది. ఇప్పటి నుంచే ప్రపంచ దేశాలన్నింటికి అలవాటు అవుతుంది. ఎక్కడ ఏ దేశుడు ఉన్నా మేమే ఇస్తాము, మనమే ఇవ్వాలి. కాబట్టి మనకు చాలామంది పెరుగుతుంది డాడీ, మనం ఇవ్వాలి అని చెప్పేసి చాలా ఎక్కువ మంది పట్టుబట్టి నన్ను అడిగారు. సరే, వాళ్ళ కోరిక మేరకు మనకి ఇక్కడ ఉన్న అవసరం మేరకు డెఫినెట్లీగా ఇద్దామని చెప్పేసి ఇప్పుడు నన్ను దాన్ని రెడీ చేసి కే వ్యాలెట్లో మనం అది పంపించుకోవచ్చు. మన కే వ్యాలెట్లోకి ఇప్పుడు ఐఎస్డిటి పంపించుకోవచ్చు, ఏ వ్యాలెట్లోకైనా పంపించుకోవచ్చు, మందే కదా ఎక్కడికైనా పంపించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక విషయం వినండి. మన కే వ్యాలెట్లో ఐఎస్డిటి ఉన్న యుఎస్డిటి ఉన్న మీలో మీరు కే వ్యాలెట్కి ఎంత పంపించుకున్నా 1 year వరకు ఎటువంటి బిఎంబి లాంటి ఖర్చులు ఉండవు. కాబట్టి వాడుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. వేరే వాళ్ళు వచ్చినా వాడికి కే వ్యాలెట్ ఇవ్వండి, మైనింగ్ వస్తుంది, కాయిన్స్ ఫ్రీగా వస్తాయి, బిల్ పడదు, అంటే బిఎంబి పడదు. కే వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్ పంపించవచ్చు, కే వ్యాలెట్ నుంచి మన డాడీ రోబోట్ పంపించవచ్చు, డాడీ రోబోట్ నుంచి ఎక్స్చేంజ్ పంపించవచ్చు, ఎక్స్చేంజ్ నుంచి డాడీ రోబోట్ పంపించవచ్చు. మనలో మనం ఎన్నిసార్లు ఎలా పంపించుకున్నా సరే మనకి ఎక్స్పెన్స్, బిఎంబి ఎక్స్పెన్స్ ఉండదు. మన ఎక్స్చేంజ్లో మీరు కాయిన్స్ అమ్ముకుంటూ వచ్చినటువంటి బిఎంబి కానీ, అంటే మనలో మనం ఎంత పంపించుకున్న ఐఎస్డిటి కానీ యూఎస్డిటి కానీ ఎటువంటి ఫీజు లేదు. అయితే ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో మీరు అమ్ముకున్న కాయిన్స్కి యూఎస్డిటి రావచ్చు, ఐఎస్డిటి రావచ్చు. ఆ రెండు ఏమొచ్చినా మన కే వ్యాలెట్లో దీన్ని చరమం చేసుకుంటే మీకు ఎటువంటి గ్యాస్ ఫీ ఉండదు. మీ
డాడీ రోబోట్లో మీకు ఎంత కమిషన్ వచ్చినా మీలో మీరు ఎంత చేసుకున్నా సరే ఎటువంటి గ్యాస్ ఫీ ఉండదు. కే వ్యాలెట్లో మీరు ఎంత చాలామంది చేసుకున్నా సరే గ్యాస్ ఫీ ఉండదు. ఓకే. కానీ ఈ మూడింటిల్లో నుంచి పైకి మీరు ఒక ఏదైనా ఉదాహరణ ట్రస్ట్ వ్యాలెట్ అనుకోండి, దానికి ఐఎస్డిడి పంపించిన యుఎస్డిడి పంపించిన గ్యాస్ ఫీజు పడుతుంది. రోబోట్ నుంచి కానీ ఎక్స్చేంజ్ నుంచి కానీ కే వ్యాలెట్ నుంచి కానీ. కాయిన్స్ పంపించుకున్నా మనలో మనం ఎంతైనా సరే గ్యాస్ ఫీ లేదు. మనం మన తాలూకా ఈ ఎక్స్చేంజ్ రిలేటెడ్గా ఉన్న కే వ్యాలెట్ కావచ్చు, డాడీ రోబోట్ కావచ్చు, ఇతరత్ర తర్వాత వచ్చి మళ్ళీ చెప్తాను. దీని నుంచి దీనిలో పంపించుకుంటే గ్యాస్ ఫీ లేదు. దీని నుంచి బయటికి వెళ్ళిందంటే గ్యాస్ ఫీ పడుతుంది. బయట ఎవరైనా లోపలికి వచ్చారు అనుకోండి, ఇంకా గ్యాస్ ఫీ లేదు. ప్రపంచం అంతా పంపించుకోవచ్చు. ఇక్కడ అక్కడ లేదు, ఎక్కడికైనా చేయొచ్చు. ఎన్ని విధాలుగానే మిగతా వ్యాలెట్లో ఎలా వాడుకోవచ్చు, ఇక్కడ కూడా అలా వాడుకోవచ్చు. కాబట్టి ఈ గ్యాస్ ఫీ లేదు కాబట్టి ఇది చెప్పి మీరు వెళ్ళి మన కే వ్యాలెట్లో తీసుకురావచ్చు. కాయిన్స్ అయినా ఇప్పుడు మన ఎక్స్చేంజ్కి ఫేజ్ 1 ఇస్తున్నాం. ఆ ఫేజ్ 1లో ముందు మనం ఏం చేస్తాం, క్యూసీసీ కాయిన్తో రిలీజ్ చేస్తున్నాం. ఆ కాయిన్ మీరు కొనుక్కున్నప్పుడు ఆ కాయిన్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు, ఎక్స్చేంజ్లో ఉంచవచ్చు, తిరిగి మనం కే వ్యాలెట్లో తెచ్చుకోవచ్చు. ఈ కే వ్యాలెట్లోను కూడా మీకు ఎవరికైనా ఎక్కడికైనా పంపించుకోవాలంటే హ్యాపీ పంపించుకోవచ్చు, నో గ్యాస్ ఫీ. అలాగే ఇప్పుడు కేబీసీని మన స్వాప్కి ఇస్తున్నాం. ఇప్పుడు అది రెడీ అవుతుంది, ఇచ్చేస్తాను. ఇందులోకి తెచ్చుకోండి. మీరు కావాలంటే చూడండి, ట్రస్ట్ వ్యాలెట్లో నుంచి కే వ్యాలెట్లో తీసుకొస్తే గ్యాస్ ఫీ ఉండాలి. ఎనీ కాయిన్, కేబీసీ కాదు, ఎనీ కాయిన్, ఏదైనా సరే. కానీ వన్స్ మీరు ఇందులోకి వచ్చేసిన తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఫార్వర్డ్ చేసుకోండి, నో గ్యాస్ ఫీ. కేబీసీ పంపించుకున్నా, క్యూసీసీ పంపించుకున్నా, ఐఎస్డిడి పంపించుకున్నా, నో గ్యాస్ ఫీ. గ్యాస్ ఫీ లేదు. నేను ఇప్పుడైతే ఈరోజు అనౌన్స్ చేస్తాను, దాన్ని యాక్సెప్ట్ చేసేసి నేను అనౌన్స్ చేసిన వెంటనే మీరు ఎలా చేసుకుంటే ఇప్పుడు మీ ఇవన్నీ మీకు వర్తిస్తాయి, వినియోగించుకోవచ్చు నేను చెప్తాను. మన కే వ్యాలెట్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు కాదు, నేను అనౌన్స్ చేసిన తర్వాత. ఇప్పుడు డెవలప్మెంట్స్ ఏవే చేసినా అవన్నీ మీకు వచ్చేస్తాయి, అంతే. కాబట్టి ఈరోజు నేను అనౌన్స్ చేస్తున్నాను, మీరు దాన్ని వాడుకోండి, కుంభేయండి పట్టుకోండి. మీకు ఎక్కడ కొరత రాదు. ఒక 100 రూపాయల ఐఎస్డిటి అంటే 100 రూపాయలకే దొరుకుతుంది. ఎందుకంటే మనకి మన మంది కాబట్టి మీకు ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఇచ్చినట్టయితే ఒక రూపాయి తీసుకోవచ్చు. నాకు అది కూడా తీసుకోకూడదు, కానీ సర్వీస్ చేస్తున్నా కాబట్టి తీసుకుంటారేమో, అంతే. అంతకు మించి లేదు. ఇక మీకు కమిషన్ వస్తుంది కదా, అది మీరు హ్యాపీగా అమ్ముకోవచ్చు, లేదంటే యాక్టివేట్ చేసుకోవచ్చు, లేదంటే దాచుకోవచ్చు, దాంతో కాయిన్స్ కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా నేను చెప్పినట్టుగా మీరు కరెక్ట్గా చేసుకుని చాలు. ఇప్పటికే స్టేట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ డీకాయిన్ డెవలప్మెంట్ టీం ఏదైతే మీకు నేను ఫోన్ నెంబర్లు ఇచ్చి పరిచయం చేశానో, వాళ్ళందరి దగ్గర ఐఎస్డిటి అవైలబుల్గా ఉంది. నేను ఆల్రెడీ అలా పంపించాను. వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కొని వాళ్ళ దగ్గర ఉంచారు. ఈరోజు వాళ్ళందరికీ వెళ్ళిపోయింది. నిన్న ఈరోజు కూడా వాళ్ళందరికీ పంపించాను. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు. మీ కే వ్యాలెట్లో స్టోర్ చేసుకోండి. నేను ఇచ్చిన వెంటనే యాక్టివేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఎంత కావాలో అంత కూడా వాళ్ళ దగ్గర దొరుకుతుంది. అలాగే ఇక్కడ కూడా కొంతమంది ఎవరైతే మన క్యూ లైఫ్లో ఫస్ట్ లెవెల్ 25 మందితో యాక్టివేషన్ అయిపోయారో వాళ్ళ దగ్గర కూడా, అంటే వాళ్ళ దగ్గర కూడా దొరికేలా చేస్తాను. అంటే ఏదో ఒక అర్హత లేకుండా దాన్ని ఇస్తే కింద ఎవరు ఉండరు, వాళ్ళు కొనిసుకొని దాన్ని అమ్మలేరు. కింద టీం ఉంటేనే కదా అవుతుంది. అందుకోసం వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది. నెక్స్ట్ దాన్ని డెవలప్ చేస్తాను. ప్రస్తుతానికి స్టేట్ డీకాయిన్ డెవలప్మెంట్ ఎవరైతే టీమ్స్ ఉన్నాయో వాళ్ళందరి దగ్గర ఉన్నది, వాళ్ళందరి దగ్గర ఫుల్గా ఉంది.
కావలసినంత పంపించాను. వాళ్ళందరూ తీసుకున్నారు, కొనుక్కున్నారు, పట్టుకెళ్ళిపోయారు. ఎవరికి ఎంత అవసరం అంత కొనుక్కొని అట్టే పెట్టుకొని ఉంచుకున్నారు. ఇప్పుడు నేను అనౌన్స్ చేసిన వెంటనే యాక్టివిటీ స్టార్ట్ చేసేయచ్చు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్నది మీరు కొనుక్కోవచ్చు. ఈ మన ఐఎస్డిటి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఒకరికొకరు పంపించుకోవడం చాలా సులువు అనమాట. చాలా అంటే చాలా సులువు. మీరు ఏ మెయిల్ పెట్టారో ఆ మెయిల్ పంపించేస్తే మీ దాంట్లోకి వచ్చేదండి. అతి సామాన్యులు కూడా వాడేసుకోవచ్చు. అదే మీకు ట్రస్ట్ వ్యాలెట్లో కానీ పంపించినట్టు కాకుండా ఇక్కడ ఫ్రీ చేశాను. ఇది రెండవది. మీరు ట్రస్ట్ వ్యాలెట్లోనూ పంపించుకుంటే ఇక్కడ ఈజీ. రెండోది, యూఎస్డిటి పంపించాలంటే అందరూ పంపించలేరు. కానీ ఇక్కడ మీ మెయిల్ నాకు పంపించండి, మెయిల్తో మీకు పంపించేస్తాను. మీరు ఎవరికైనా కావాలని అంటే వాళ్ళ మెయిల్ పెట్టమనండి, దాంతోపాటు మీకు వెళ్ళిపోతుంది. అంతే సింపుల్ అనమాట. అంత సింపుల్గా చేసాం. చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. కుమ్మేయండి పట్టుకొని. ఎంతలా అంటే ప్రపంచ దేశాలన్నింటిలోనూ మన ఐఎస్డిటి వెళ్ళాలి. మన ఇండియన్ కరెన్సీ వెళ్ళాలి. అంతలా చేయండి. మన భారతదేశం ఎందులో పార్టిసిపేట్ చేయకపోయినా ఏమీ ఆ ప్రోడక్టే వెళ్ళదు. ఏ ప్రోడక్ట్ ఎవరు తయారు చేసినా భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తాడు. ఎందుకంటే 40%కి మించి పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళ ప్రోడక్ట్ ఇక్కడే సేల్ అవుతుంది. కొన్ని కంపెనీలు అయితే 60, 70, 80% కూడా ఇక్కడే సేల్ అవుతుంది. కానీ అవి వేరే కంట్రీ ప్రొడక్ట్స్. అంటే మన భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. అలాంటిది మన ఐఎస్డిటి మన ఇండియాలో కిబో కస్టమర్స్ అత్యంత ఎక్కువగా ఉన్న మన ఇండియాలో క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి కస్టమర్స్ ప్రపంచం మొత్తం మీద ఇండియాలోనే ఎక్కువ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఉన్న ఇక్కడ మన కాయిన్ని, మన ఐఎస్డిటిని, మన ఎక్స్చేంజ్ని, మన వ్యాలెట్ని మనం మనుగడలో తీసుకొచ్చి వాడుకున్నా చేసుకుందాం. జై భారత్. ఇంకా దీని మీద మీకు చాలా విషయాలు నేను మళ్ళీ తర్వాత చెప్తాను. మీకు ఎక్కడ దొరకదు అనేది ఉండదు, మీకు కావాల్సిన దొరుకుతుంది అంత. అయితే దీనికి కూడా మన స్టేట్ డీకాయిన్ డెవలప్మెంట్ లీడర్స్ చెప్పాను, ఆల్రెడీ చేస్తున్నారు. 10,000కి లోపు పంపించొద్దు. పంపిస్తే ఆ డబ్బులు అలుగుండిపోతే మళ్ళీ దాన్ని మీరు అడగవద్దు క్లియర్గా. ఎందుకంటే మన అకౌంట్స్ మళ్ళీ ఇబ్బంది రాకూడదు. కాబట్టి మీరు నేను అనౌన్స్ చేసే లోపుని, సాయంత్రం అనౌన్స్ చేసే లోపుని మన లీడర్స్ అందరి దగ్గర ఐఎస్డిటి ఉంది, దాన్ని తీసుకెళ్ళి మీరు మీ దగ్గర పెట్టుకోండి, కొడదాం. డాడీ రోబోట్ అంటే ఏంటి అనే దాన్ని ఇంకా మీకు నేను చూపించలే. డాడీ రోబోట్ కింద ఒకటి జాయిన్ అయితే 90 వస్తారు, 10 మంది జాయిన్ అయితే 90 మంది వస్తారు, 1,00,000 మంది అయితే 9 లక్షల మంది వస్తారు అనేది మీకు ఇంకా నేను ఆ టేస్ట్ చూపించలే. దాని విషయం కూడా ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఎప్పటి నుంచి అవన్నీ మీకు తెలుస్తుంది అని కూడా చెప్పేస్తాను. కుమ్మేస్తుంది. దాన్ని ఒకసారి మీరు కళ్ళతో చూసారంటే వెనక్కి ఆగరు. ఇంకా అది స్పీడ్ రేసు గుర్రలా పరిగెడుతుంది. నేను అవన్నీ ఇప్పుడు రెడీ చేస్తున్నాను, అయిపోయింది. మీరు ఈ ఐఎస్డిని తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి, కుమ్మేద్దాం.